Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఈమెయిల్ న్యూస్ లెటర్స్. ఈమెయిల్ న్యూస్ లెటర్స్ మనం తీసుకునేటప్పుడు మనం ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ గా ఈమెయిల్ న్యూస్ లెటర్స్ మనం చేస్తున్నాము. ఓకే, నో ఇష్యూ. ఇష్టమే కాదు. సో క్రియేట్ ఏ న్యూ డిజైన్. సో న్యూస్ లెటర్స్ అనేవి మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అంటే మీరు ఈమెయిల్ న్యూస్ లెటర్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే జీమెయిల్ తీసుకోండి. ఇక్కడ న్యూస్ లెటర్స్ తీసుకోండి. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఏం చేస్తుందంటే ఒక న్యూస్ లెటర్స్ ని రిలీజ్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క మంత్లీ రిపోర్ట్స్ ని పంపిస్తున్నారు. ఓకే, క్లిక్ చేయండి. ఇలా అంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క న్యూస్ లెటర్స్ ని ఈ విధంగా వాళ్ళు షేర్ చేస్తున్నారు ప్రతి మంత్. సో దీన్నే ఈమెయిల్ న్యూస్ లెటర్స్ అంటారు. అంటే టెక్స్ట్ వైజ్ గా మోడిఫై చేయడం, సో అలాగే ఇమేజెస్ వైజ్ గా ప్లేస్ చేయడం. కానీ దీని డిజైన్ ఆస్పెక్ట్స్ అంతా ఎక్కడ చేయాలి? మళ్ళీ ఫిగ్మాలో కానీ ఎక్స్డీలో కానీ చేయాలి. సో చేసి ఈమెయిల్ లెటర్స్ అంతా కన్ఫర్మేషన్ చేసిన తర్వాతే వెబ్ డెవలప్మెంట్ టీమ్కి వెళ్ళింది. సో అక్కడ మనం ఏం చేస్తాం, ఇమేజెస్ ఏమైనా కావాలంటే మన దగ్గర నుంచి ఇమేజెస్ లోగోస్ తీసుకుంటారు. టెక్స్ట్ పరంగా డైరెక్ట్ గా వాళ్ళు HTML లో టెక్స్ట్ ని పెట్టేస్తారు. సో CTA బటన్స్ ఆల్రెడీ మనం పెట్టిన బటన్ స్టైల్లోనే వాళ్ళు CTA బటన్స్ ని కాల్ చేసుకుంటారు. సో ఆ విధంగా ప్రతిదీ ఈమెయిల్ న్యూస్ లెటర్స్ ఈ విధంగా క్రియేట్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ప్రతిదీ ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్ కింద క్రియేట్ అయింది. చూసారా, వాళ్ళు ఇదొక ఈమెయిల్ న్యూస్ లెటర్స్ కింద క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్యాటర్న్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇలా రిలీజ్ చేయడం వల్ల మనకి ఏమైందంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ ని, మంత్లీ రిపోర్ట్స్ ని మనం డైరెక్ట్ గా అంటే మంత్లీ ప్యాటర్న్ యొక్క స్టైల్స్ ని మనం ఈజీగా ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ విధంగా. సో ప్రతిదీ మనం ఈమెయిల్ రిపోర్ట్స్ ని ఈ విధంగా చూడొచ్చు. ఇలా. సార్ దీని యొక్క సైజ్ ఎంత? సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్ లో ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మన యొక్క సైజెస్ కానీ, టేబుల్స్ కానీ, దాని యొక్క 100 బిట్స్ కానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కానీ ఒక ఈమెయిల్ న్యూస్ లెటర్స్ మనం వెళ్ళేటప్పుడు 600 10/300 ఉంది కదా, 600 ఉండేది. 600 కానీ 640 కానీ పిక్సెల్స్ తీసుకుంటారు. హైట్ వి కాంట్ డిఫైన్. హైట్ మనం డిఫైన్ చేయడానికి లేదు. కానీ జనరల్ గా 600 కామన్ సైజ్ లో న్యూస్ లెటర్ అనేది క్రియేట్ అయింది. ఒక బిజినెస్ ప్యాటర్న్ కానీ బిజినెస్ వర్షన్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా బిజినెస్ ప్యాటర్న్ లో కానీ బిజినెస్ వర్షన్ లో కానీ ఏదైనా సరే ఈ టైప్ ఆఫ్ న్యూస్ లెటర్స్ ని క్రియేట్ చేస్తారు. ఓకే, ఈ టైప్ ఆఫ్ న్యూస్ లెటర్స్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. దాంట్లో ఫిగ్మా తీసుకున్నాను. ఫిగ్మాలో ఒక డాక్యుమెంట్ తీసుకున్నాను, ఫ్రేమ్ తీసుకున్నాను. ఫ్రేమ్ లో మనకు కావాల్సిన ఏదో ఒక సైజ్ తీసుకున్నాను. సైజ్ తీసుకున్న తర్వాత ఏదో ఒక సైజ్ క్లిక్ చేసి దాని యొక్క కస్టమ్ సైజ్ ని క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన 600 కానీ 640 కానీ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన సైజ్ ని 1500 వరకు మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఈమెయిల్ న్యూస్ లెటర్స్ అనేవి ఒక ప్యాటర్న్ వైజ్ గా ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క ఆ వర్షన్ వైజ్ గా వాళ్ళు షేర్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్ లో దే హ్యావ్ టు డిఫైన్ దేర్ స్ట్రాటజీస్. అంటే వాళ్ళ కంపెనీ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకున్న యూజర్స్ కి, వాళ్ళకున్న కస్టమర్స్ కి, వాళ్ళకున్న బిజినెస్ బోర్డ్ మెంబర్స్ కి అందరికి ఒక్కసారిగా వాళ్ళ ఒక ప్యాటర్న్ ని పంపించడానికి ఈ టైప్ ఆఫ్ న్యూస్ లెటర్స్ ని యూజ్ చేస్తారు. ఓకే, సరే ఈ న్యూస్ లెటర్స్ మనకి ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉంటాయా? చూడండి. సో ఎక్కడికి పోయినా 600 కానీ 640 కానీ కామన్ సైజ్ లోనే ఉండేది న్యూస్ లెటర్స్. ఓకే, సో న్యూస్ లెటర్స్ క్లిక్ చేయండి. సో ఇలా ప్రతి ప్యాటర్న్ లో ఒక న్యూస్ లెటర్స్ అనేవి కామన్ గా జరుగుతాయి. అది ఏదో ఒక అంటే వాళ్ళ యొక్క కంపెనీ వర్షన్ ఏ వర్షన్ వైజ్ గా అంటే దాని వైజ్ గా మనకి ఇలా థీమ్ ఫారెస్ట్ అనే సైట్ లోకి వెళ్తే కొన్ని సైట్స్ అనేవి ఉంటాయి మనకి ఇక్కడ. ఆ సైట్స్ లో ఈమెయిల్ టెంప్లెట్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఈమెయిల్ టెంప్లెట్స్ అనేవి కూడా మనకి నథింగ్ లైక్ ఒక వెబ్ పేజ్ స్టైల్లోనే ఉండిద్ది. ఇది కూడా
ల్యాండింగ్ పేజ్ అన్నా, వెబ్సైట్ హోమ్ పేజ్ అన్నా, ఇండెక్సింగ్ పేజ్ అన్నా ఏదైనా ఒకటే. బట్ ఆ ఫార్మెట్ క్రియేట్ చేసే వర్షన్ బట్టి ఉండిద్ది. సపోజ్ నా దగ్గర ఒక సైట్ ఉంది. సో syllabusbook.com అని ఒక వెబ్సైట్ తీసుకున్నాను. సో నేను ఈ సైట్ తగ్గట్టుగా నేను ఒక నెట్వర్క్ ఉంది అంటే ఈ వెబ్సైట్ ఇచ్చారు నాకు. ఈ వెబ్సైట్ మీద నాకు ఒక న్యూస్ లెటర్ ని క్రియేట్ చేయమన్నారు. సో న్యూస్ లెటర్ ని క్రియేట్ చేయాలంటే నాకు ఒక లోగో కావాలి. సో ఐ కెన్ పిక్ ఇట్ ద లోగో డైరెక్ట్లీ హియర్. లేదా ఇక్కడికి వచ్చి గూగుల్లోకి వెళ్ళి మనం సిలబస్ బుక్ అని జస్ట్ క్లిక్ చేశాను. నాకు ఇక్కడ ఇమేజెస్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. రైట్ క్లిక్, ఇమేజ్ తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. ఈ ఫార్మాట్ తీసుకున్నాను. ఈ ఫార్మాట్ ని కూడా నేను సేవ్ చేస్తున్నాను. సిలబస్ బుక్ లోగో 2. సో ఇలా నాకు కావాల్సిన సైట్ లో నాకు కావాల్సిన లోగోని తీసుకున్నాను. ఇదే కదా, ఇలా ఒక సిలబస్ బుక్ అనే లోగోని తీసుకున్నాను. లేదా సో దీని యొక్క ప్యాటర్న్ ఏంటనేది చూడాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క ప్యాటర్న్ ఏంటి సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, కొలాబరేషన్స్, సెలబ్రిటీస్, రివ్యూస్ చాలా ఉన్నాయి, బడ్జెట్ మార్కెట్స్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా మనం సైట్ ని మనం ఎలా అంటే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ని మనం చాలా ఈజీగా వాళ్ళ యొక్క ప్యాటర్న్ అంటే ఒక బిజినెస్ స్ట్రాటజీ యూజర్స్ కి రీచ్ అయ్యేటట్టు ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని ఒక్కొక్క మంత్ మనం ఏంటంటే దాన్ని మనం హైలైట్ చేయొచ్చు. లేదా అన్నిటిని చూపించాలా అనేది అది ఒక కంపెనీ యొక్క లైక్ ఇంటరాక్షన్స్ బట్టే ఉంటాయి మనకి. సో నేను ఈ సైట్ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ గా తీసుకొని ఇది ఒక క్లాసెస్, ప్లేస్మెంట్స్, సోషల్ నెట్వర్క్స్, ఇది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. సో లోగో తీసుకుంటున్నాను, తీసుకొని నేను ఫిగ్మా తీసుకున్నాను. సో మేక్ ఇట్ 600, ఇట్స్ వెరీ ఫైన్ ఫర్ అస్. 600 తీసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి డైరెక్ట్ గా మనకి దీనికి వైర్ ఫ్రేమ్ అవసరం లేదు. సో ఈమెయిల్ న్యూస్ లెటర్. ఓకే, సైట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోగో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో లోగో ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే రైట్ క్లిక్, లేదా ఇక్కడికి వచ్చేసరికి ఫైల్, ఇంపోర్ట్, ప్లేస్ ఇమేజ్, Ctrl+Shift+K తీసుకోండి. ఇక్కడ ప్లేస్ ఇమేజ్ లో నాకు కావాల్సిన లోగో తీసుకున్నాను అండ్ లోగోని ప్రొపోర్షనల్ లో ఉంచి ఒక 100 స్కేలింగ్ ఇచ్చాను. కానీ దీని వెనకాల నా ప్యాటర్న్ ఏంటి, వాళ్ళ యొక్క థీమ్ ఏంటి, బ్లాక్. సో వాళ్ళ యొక్క బ్లాక్ థీమ్ ని మనం ఏం చేస్తున్నాను ఇక్కడ నేను హైలైట్ చేసి ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను. సెంటర్. సో వీళ్ళున్న మెయిన్ థీమ్ ఏంటి ఇక్కడ, ఆన్లైన్ క్లాసెస్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, కాపీ చేసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన థీమ్ ఏంటి ఇక్కడ, సైట్ ని డివైడ్ చేయండి, ఇక్కడ ప్లేస్ చేయండి. సో ఫిగ్మా ఇక్కడ ఉంటుంది. సో టెక్స్ట్ తీసుకొని ప్లేస్ చేశాను. మనకున్న నెట్వర్క్స్ ఏంటి ఇవి. ఎంటర్ ప్రెస్ చేశాను, 2 లైన్స్ కింద సెలెక్ట్ చేసుకొని Ctrl+Shift+C సెంటర్ అలైన్మెంట్ చేస్తున్నాను. లేదు అనుకుంటే సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ని ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ అనేది అలైన్ సెంటర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ దగ్గర నేనేం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ ఒక లైన్ లాగా డిఫైన్ చేస్తున్నాను.
ఇలా మనకున్న ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాను. ఎనీ డౌట్స్? సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన లేయర్ ని ఇలా ప్లేస్ చేశాను. లేదు నాకు ఇక్కడ ఇంకొద్దిగా హైలైట్ చేసుకోవాలి సార్ అని మనకు అనిపిస్తే ఇక్కడ నాకు కావాల్సిన ప్యాటర్న్ ఒక దాన్ని తీసుకొని దీని కింద ప్లేస్ చేశాను. న్యూ లేయర్ తీసుకున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అసైన్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, 14 ఇచ్చాను సైజ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఆప్షన్స్ లో సెమీ బోల్డ్ ఇచ్చాను. అండ్ దీని యొక్క మోడ్ ఇంకొద్దిగా గ్రే మోడ్ లోకి ప్లేస్ చేశాను. సో ఈ విధంగా వన్ సెకండ్. సో ఇక్కడ ఇంకా మనకున్న ఇన్ఫర్మేషన్ వరల్డ్ నెంబర్స్ 1 ప్లాట్ఫామ్. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, హైలైట్ చేశాను, టెక్స్ట్ ని కాపీ చేశాను, పేస్ట్ చేశాను. సో సైజ్ ఇంక్రీజ్ చేశాను. నెంబర్స్ 1 ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సో ఇది అందరికీ తెలియాలి కాబట్టి నేను ఈ వర్షన్ ఇచ్చాను. అండ్ దెర్ ఇస్ ఎ షార్ట్ కట్ కే ఫర్ స్కేలింగ్ ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసి కే తీసుకొని డైరెక్ట్ గా నేను ఇలా స్కేల్ చేస్తున్నాను. కే అనేది ఏంటి? స్కేలింగ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు వచ్చింది ఏంటి? మనకు మెయిన్ హైలైట్ అవ్వాల్సింది ఏంటి? కోర్సెస్. తర్వాత మనం మెయిన్ హైలైట్ చేసుకోవాల్సింది కోర్సెస్ అనేది ఒక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేసి, అలాగే సర్టిఫికేషన్స్, అవర్ కొలాబరేషన్స్. సో సెలెక్ట్ చేశాను. ఇంతవరకే నేను ఈ ప్లాట్ఫామ్ ని ఈ విధంగా చూపిస్తున్నాను. అండ్ దీనికి ఏదైనా ఒక ట్రైనింగ్ పరంగా కానీ లేదా కొలాబరేషన్స్ పరంగా కానీ మనం ఏదైనా ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక ఇమేజ్ చూపించాలి అంటే మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? సెలెక్ట్ చేసుకొని, అంటే ఇక్కడ 2 థింగ్స్ అన్నమాట. మీరు డైరెక్ట్ గా మాన్యువల్ గా ఏంటంటే ఏదైనా చూసి ఈమెయిల్ న్యూస్ లెటర్స్ ని డైరెక్ట్ గా డిజైన్ చేసుకోండి. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? ఆల్రెడీ ఉన్న సైట్ ని డైరెక్ట్ గా నాకు ఓన్ గా ఇన్నోవేటివ్ గా నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఉన్నదాన్ని యాస్టీస్ గా నేను ఏం చేస్తున్నాను? డూప్లికేట్ చేయట్లేదు. ఇప్పుడు ఇందులో ఎన్నో టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఒక టెంప్లెట్స్ తీసుకొని మనం వర్క్ చేయొచ్చు. కానీ నేను డైరెక్ట్ గా ఒక ఇమేజ్ ని దాని యొక్క వర్షన్ ఎలా ఉందనేది మీకు చూపించి డైరెక్ట్ గా నేను ఇక్కడ లైవ్ ప్రివ్యూ తీసుకోండి. సో ఇక్కడ సైట్ తీసుకుంటున్నాను. అలాగే మనకు కావాలంటే రిఫరెన్స్ దేంట్లోకి వెళ్తున్నాను? బిహాన్స్ లోకి వెళ్తున్నాను. బిహాన్స్ లో ఈమెయిల్ న్యూస్ లెటర్. సో ఏదో ఒక దాన్ని మనం తీసుకోండి. ఇక్కడ ఈమెయిల్ న్యూస్ లెటర్స్ ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. ప్రతిదానికి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే. చూసారు కదా, ఒక నేమ్ తీసుకోవడం, టెక్స్ట్ తీసుకోవడం, డిజైన్ చేయడం, ఓకే, టెక్స్ట్ తగ్గట్టుగా ఇమేజెస్ ని ప్లేస్ చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే ఆ ప్రోడక్ట్ యొక్క దాన్ని హైలైట్ చేసుకుంటూ ఇమేజెస్ కానీ దాని యొక్క సిటిఏ బటన్స్ కానీ వాళ్ళు మెయిన్ థీమ్ ను మాత్రమే ఇక్కడ చూపిస్తున్నారు. మెయిన్ ఏమేమి కావాలో దాని వరకే చూపించి క్లోజ్ చేస్తున్నారు. కింద ఏమైనా కావాలంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ ఫేస్బుక్, షాప్ ప్రొడక్ట్స్, డీల్స్ ఆఫ్ ద వీక్ ఇలాంటివి చూపిస్తున్నారు. ఓకేనా? సో ఇది 1 టైప్ ఆఫ్ వెబ్సైట్ లాగే ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఎ న్యూస్ లెటర్ ఫర్ ఎవ్రీ ఈమెయిల్. ఈ విధంగా డిజైనింగ్ ఆస్పెక్ట్స్ ని మనం రన్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను?
వీళ్ళు మెయిన్ టైటిల్స్ ఏంటనేది చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమున్నాయి, మనకి కోర్సెస్ ఉన్నాయి. సో కోర్సెస్ లో నేనేం చేస్తున్నాను, ఇక్కడ సో కోర్సెస్ ని తీసుకున్నాను. సో కోర్సెస్ తీసుకొని మనకు కావాల్సిన బ్లాక్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాను. క్లిక్ చేసి కోర్సెస్, ప్రతిసారి వాళ్ళ లింక్ యాక్టివ్ అవుతుంది. నేను కాపీ పేస్ట్ చేస్తుంటే మీరు గమనిస్తున్నారా? సో ప్రతిసారి అలా లింక్ అనేది యాక్టివ్ అవ్వకుండా మనం తీసుకోవాలి అంటే నోట్ ప్యాడ్ తీసుకోవాలి. సో నోట్ ప్యాడ్ తీసుకుంటే మనకి లింక్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో వాళ్ళు ఏ డేటా ఉందో ఆ డేటాని ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ సి కాపీ చేసి మళ్ళీ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు లింక్ యాక్టివ్ ఉందా? సో ఈ విధంగా నాకు కావాల్సిన విధంగా తీసుకుంటున్నాను. కోర్సెస్ ని ఎలా నేను తీసుకుంటున్నానో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఆన్లైన్ కోర్సెస్ అని చెప్పేసి ఏదో ఒక డమ్మీ కంటెంట్ ని తీసుకుంటున్నాను. క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. కాపీ చేశాను. ఇక్కడ కూడా సబ్ లింక్స్ ఉన్నాయి, చూసారా? దీంట్లో క్లిక్ చేసి నాకు కావాల్సిన సబ్ లింక్స్ కూడా ఇందులో కాపీ పేస్ట్ చేస్తే నాకు ఇక్కడ ఆ సబ్ లింక్స్ కూడా ఇక్కడ యాక్టివ్ అవ్వవు. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఫిగ్మాలో టెక్స్ట్ ప్లేస్ లో నేను ఇలా ప్లేస్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ టెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఒక 15 తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే లెఫ్ట్ అలైన్మెంట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనకు కావాల్సిన వర్షన్ తీసుకున్నాను. ఇందులో రెగ్యులరే తీసుకోవాలి. సెలెక్ట్ చేశాను. సో ఇందులో జస్టిఫికేషన్ ఆప్షన్ అనేది కొద్దిగా మనకి అంతగా యాక్టివ్ లో ఉండదు. సో సెలెక్ట్ చేసుకొని మనం టెక్స్ట్ ని ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఒక లైన్ టు లైన్ స్పేసింగ్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేసరికి లైన్ హైట్ 18 ఉంది. ఇక్కడ డిఫాల్ట్ గా ఎంత తీసుకుంది, ఇక్కడ 18 ఉంది. సో నేను ఇక్కడ 25 కావాలంటే 25 ఇవ్వచ్చు. ఇలా ఉంది. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫాంట్ సైజ్ ని 16 or 14 కింద తీసుకొని ఇలా మోడిఫై చేసుకుంటున్నాను. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత దాని యొక్క కోర్సెస్ ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క బోల్డ్ ఇటాలిక్స్ హైలైట్ చేసుకున్నట్టే ఇక్కడ కంట్రోల్ యు అండర్లైన్ తీసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ ని నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను. ఇంతవరకైనా తీసుకోవచ్చు లేదా ఎడ్జ్ వరకైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, సో ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజ్ ని ముందుగా నాకు కావాల్సిన ప్లేస్ లో ఇమేజెస్ తీసుకుంటే ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇమేజెస్ కనిపిస్తాయి. సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన ఒక డమ్మీ ఇమేజ్ ని రైట్ క్లిక్ చేసుకొని ఇమేజ్, సేవ్ ఇమేజెస్, లేదా ఇక్కడ డైరెక్ట్ గా కాపీ చేసుకోవచ్చు. కాపీ ఇమేజ్ అండి, కాపీ ఇమేజ్ అని ఇక్కడ మనం పేస్ట్ చేయొచ్చు. కాపీ ఇమేజ్, పేస్ట్ ఇమేజ్ డైరెక్ట్ గా ప్లేస్ చేయొచ్చు. లేదు సార్ నాకు ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి, సో కార్నర్స్ ని ఇట్లా రౌండెడ్ చేసుకున్నాను అన్నప్పుడు దాని యొక్క డిఫైన్. సార్ దీనికి మనం మార్జిన్స్ ఇవ్వమా? మార్జిన్స్ ఎందుకు ఇవ్వం? కంపల్సరీ మార్జిన్స్ ఇవ్వచ్చు. దీన్ని 600 లో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా లేఅవుట్ గైడ్ లో మనం ఏం చేస్తున్నాము, క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన గ్రిడ్ ని మన రో వైజ్ గా కాలమ్ వైజ్ గా తీసుకుంటాము. కాలమ్ వైజ్ గా తీసుకుంటే ఇది ఒక 4 కాలమ్ గ్రిడ్ వైజ్ గా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ దాని యొక్క మార్జిన్స్ ని ఒక 20 ఇస్తున్నాను పిక్సెల్స్. ఇప్పుడు ఎలా ఉంది? సో ఇలా ఇస్తే మనకి ఇంకా క్లారిటీ ఉండేది కదా. సో క్లిక్ చేసుకుంటే మనకు కావాల్సిన టెక్స్ట్ ని కానీ మనం నీట్ గా డిఫైన్ చేసుకుంటాం. సో ఇలా లేఅవుట్ గ్రిడ్ ని కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకుంటున్నాను. సో క్లిక్ చేసుకొని బోల్డ్ తీసుకోండి అండ్ అలాగే 12 తీసుకోండి. ఇప్పుడు ఎలా ఉంది? సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్, అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. మనం ఎంత పెద్ద ఇమేజ్ తీసుకున్నా దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, దాన్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మనకు ఒక ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక లేఅవుట్ నీట్ గా ఫిట్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికైనా డిఫైన్ చేశానా లేదా? సో ఇక్కడ ఫిట్ చేశాను.
సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా నేను సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, యూజ్ ఏ మాస్క్, కంట్రోల్ ఆల్ట్ M. సో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దీన్ని హైడ్ చేసుకోండి. సో రెక్టాంగిల్ ని దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, యూజ్ ఏ మాస్క్. వచ్చిందా? మాస్క్ ఇలా ప్లేస్ అయింది. సో నాకు ఎక్కడ ఏం కావాలనేది ఒక దాన్ని ప్లేస్ చేసుకున్నాను. అండ్ అలాగే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేసుకొని 254 దగ్గర నేను ఏం చేస్తాను, 300 ఇస్తున్నాను. సో రెక్టాంగిల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మాస్క్ ట్రాన్స్పరెన్సీ ఓకే. సో ఇక్కడ మనకు కావాల్సిన కోర్సెస్ ని డిఫైన్ చేశాను. ఐడ్రాపర్ తీసుకొని ఐడ్రాపర్ లో ఈ కలర్ ని డిఫైన్ చేశాను. కానీ మనకున్న థీమ్ కలర్ ఎప్పుడు బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ అని తీసుకున్నాను. సెలెక్ట్ చేసి సెంటర్ అసైన్ చేస్తున్నాను. సో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని నేను సెంటర్ అసైన్ చేసేప్పటికీ సెంటర్ అసైన్మెంట్ ఇలా చేయొచ్చు. సో వన్స్ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత నాకు కావాల్సిన సైట్ లో నేను ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన కొలాబరేషన్స్ అనే ఒక హెడింగ్ ని ప్లేస్ చేశాను. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V, అక్కడ టెక్స్ట్ ని కాపీ చేసి ఇక్కడ కూడా నాకు కావాల్సిన టెక్స్ట్ ని ఇలా ప్లేస్ చేశాను. సో సేమ్ డమ్మీ కంటెంట్ ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాపీ చేశాను. సార్ 25 కాకుండా 23 ఇద్దాం. 23 మరి ఇక్కడ 23 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ కూడా 23 కదా. సో అవర్ కొలాబరేషన్స్. సో కొలాబరేషన్స్ కి వెళ్ళేటప్పుడు మనకు వచ్చే వాళ్ళు ఏముంటారు, ఇక్కడ మనకి కొన్ని లోగోస్ ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకున్నాను. నా కొలాబరేషన్స్ లో కొన్ని ఇలా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని సో లోగోస్ వర్కే కాబట్టి మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ మనకున్న ఆల్రెడీ లేఅవుట్ ఏముంది, సెలెక్ట్ చేసుకొని లేఅవుట్ ని iVision ఆన్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన 165 ప్లేస్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసరికి 90 ఇవ్వండి. సో సెలెక్ట్ చేసుకొని 165 కదా ఇది. సో 165 తీసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 90 ఇవ్వండి. సో సెలెక్ట్ చేసుకొని డిలీట్. దీన్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్ స్పేసింగ్. వన్ 175. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి, దీన్ని ఎడ్జ్ లో పెట్టండి, దీన్ని ఈ ఎడ్జ్ లో ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మూడింటిని సెలెక్ట్ చేస్తే మనకు కావాల్సిన వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ స్పేసింగ్ అనేది అయ్యింది. సో మన కొలాబరేషన్స్ లో ఉన్న ఒక 4 ఇమేజెస్ లోగోస్ ని ప్లేస్ చేయండి. సిక్స్ లోగోస్ సరిపోతుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ సైట్ లో ఉన్న ఒక 4 లోగోస్ ని మనం డిఫైన్ చేద్దాం. సో ఇక్కడ ఈ విధంగా తీసుకుంటున్నాను. సో లోగోని సేవ్ చేసుకోండి. సో 1 సెకండ్ ఫ్రెండ్స్, లోడింగ్ అవుతుంది. అర్థమవుతుందండి. అంటే ఆల్రెడీ ఉన్న డిజైన్ ని మనం చూస్ చేసుకుంటూ వెళ్తున్నాం.
కానీ అన్ని చోట్ల మనం ఏంటంటే అలా మోడిఫై చేసుకుంటూ వెళ్ళలేం. ఒక సైట్ ఇచ్చేసి మనం చేయమంటారు, లేదా ఒక కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేపించేసి లేదా కంపెనీ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఇచ్చేసి దాని తగ్గట్టుగా ఒక న్యూస్ లెటర్ చేయమంటారు. సో అలాంటి సందర్భాల్లో మనం ఏంటంటే మనం ఏదైనా సరే ఒక దాన్ని చూసి మనం మోడిఫై చేసుకుంటూ వెళ్తున్నాం, కస్టమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అంతేగాని మాన్యువల్ గా వర్క్ చేసేటప్పుడు చాలా హెట్రిక్ అయిపోతుంది మనకి. ఎలా అంటే వాళ్ళు ఎక్కడ అంటే వాళ్ళ సైట్ ని మనం చెక్ చేసుకుంటూ దాని రికమెండేషన్స్ చూసుకుంటూ మనం కొత్తగా డిజైన్ చేస్తున్నాం కదా. సో అక్కడ స్లోగా ఉంది నెట్. సో ఇక్కడ కొన్ని లోగోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, జస్ట్ లోడ్ అవుతున్నాయి. అండ్ సెలెక్ట్ చేశాను ఇక్కడ, రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఉంది కదా, సో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, సో ఇమేజ్ ని డైరెక్ట్ గా సరే ఎస్క్యూఎల్ కోడ్ ఉంది కదా, ఎస్క్యూఎల్ స్కూల్ లోగో. సో క్లిక్ చేశాను, ఇక్కడ ఒక లోగోని తీసుకున్నాను. సో రైట్ క్లిక్, ఇమేజ్ న్యూ ట్యాబ్, సేవ్ చేస్తున్నాను లోగో. సో దీని తర్వాత మనకి ఏమొస్తాయి ఇక్కడ, సెట్ తీసుకొని సావిక్ అకాడమీ, ఇలా ఒక లోగోని తీసుకున్నాను, క్లిక్ చేశాను, ఇక్కడ ఒక లోగోని లోగో. సో ఇక్కడ మనకి ఇక్కడ వెగల్ టెక్నాలజీస్ అలాగే ఆచార్య కోడింగ్ స్కూల్ అని ఒకటి ఉండిద్ది. సో లోగో తీసుకున్నాను, ఒక లోగో తీసుకున్నాను ఫ్రెండ్స్, రైట్ క్లిక్, న్యూ ట్యాబ్, సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి లోగో తీసుకున్నాను, ఇమేజెస్, క్లిక్ చేశాను, సో వీళ్ళతో కొలాబరేట్ అయిన వాళ్ళతో మనం కొన్ని లోగోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫుల్ స్టాక్ అండ్ లైవ్ టెక్, సమ్ వీ కెన్ టేక్ ఇట్ లైవ్ టెక్. సో లైవ్ టెక్ తీసుకున్నాను, సో మనకు కావాల్సిన లోగోని ఏదో సంథింగ్ ఒక డమ్మీ లోగోని తీసుకున్నాను. ఓపెన్ ఇమేజ్, లోగోస్, జస్ట్ కొలాబరేషన్ లోగోస్ లో ఏకేఎన్ఆర్, జస్ట్ ఆచార్య, ఎస్క్యూఎల్ స్కూల్, సాబిక్, లైవ్ టెక్, సో 2, 4, 5, 6 అంతే కదా. సో సెలెక్ట్ చేసుకొని ఒక 6 లోగోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఎన్ని తీసుకున్నాం, ఆల్రెడీ 6 ప్లాట్ఫామ్స్ తీసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ప్రతిదానికి నేను ఏం చేస్తున్నాను, వైట్ ఇస్తున్నాను. అండ్ వైట్ ఇచ్చి నాకు కావాల్సిన స్ట్రోక్ లేఅవుట్ ని ఇలా ఇస్తున్నాను. అండ్ ఆల్రెడీ మనకు తెలిసిన ప్యాటర్న్ ఉంది కదా ఇక్కడ, ఈ ప్యాటర్న్ లో సో క్లిక్ చేసుకొని నాకు కావాల్సిన 4 కాలమ్ గ్రిడ్ లో ఇక్కడ ఉన్న 2% మాత్రమే ఇస్తున్నాను. సో డిస్టర్బెన్స్ అవ్వకుండా నాకు క్లియర్ కదా. సో సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ K
ప్లేసింగ్స్, కొలాబరేషన్ వింగ్స్, నాకు కావాల్సిన లోగో తీసుకొని యాడింగ్ ఇమేజ్, వచ్చిందా? సో సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను, ఒక 200 ఇస్తున్నాను. సో సెంటర్ అలైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ క్లిక్ చేశాను అండ్ ఒక 150 ఇస్తున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసి సెంటర్ అసైన్ చేస్తున్నాను. క్లియర్ కదా? సో అదే విధంగా నేను ఏం చేస్తున్నాను, Ctrl+Shift+K అని ప్రతి లోగోని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో జస్ట్ క్లిక్ చేసుకొని Ctrl+X కట్, Ctrl+Shift+K. సో లైవ్ టెక్, జస్ట్ క్లిక్ ఇట్. సో ఇలా వాళ్ళ యొక్క కొలాబరేషన్స్ తీసుకున్నాము. సో ఇమేజ్ మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ ని క్రాప్ కావాలంటే సో సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రౌండెడ్ కార్నర్స్ అంటే రౌండెడ్ కార్నర్స్ ని ప్లేస్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకోండి. టైల్స్ అంటే టైల్స్ యాడ్ అవుతాయి. జస్ట్ ఫిట్ అంటే ఫిట్ అయింది, అలాగే ఫిల్ అంటే ఫిల్ అయింది. సో క్రాప్ అంటే మనకు తెలిసిందే కదా, ఇలా క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ ని. అంటే పైన ఇక్కడ చూసారా, ఇలా క్రాప్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన క్రాప్ టూల్ సో సెలెక్ట్ చేసుకున్నాను, అది తీసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ దగ్గర ఫిట్, ఇప్పుడు ఎలా ఉంది. సో ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ క్రాప్ దగ్గర ఏం చేస్తున్నాను, ఫిట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ దగ్గర ఫిట్ చేసుకుంటున్నాను, అంతే కదా. సో ఇలా లోగోస్ ని నేను ప్లేస్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, సో దీన్నే డూప్లికేట్ చేశాను. ఇలా ప్లేస్ చేసుకున్నాను. సో నాకు ఇంకా సైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన సైజ్ ని 2000 చేసుకున్నాను. ఓకేనా? సో కొలాబరేషన్స్ కంప్లీట్ అయ్యాయి కదా. సో కొలాబరేషన్స్ అయిన తర్వాత మనకేముంటాయి ఇక్కడ, బడ్జెట్ మార్కెట్. సో బడ్జెట్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము, మనకు కావాల్సిన మార్కెట్ లోకి, సో నేను నోట్ ప్యాడ్ లో ఇక్కడ ఉంది కదా, నోట్ ప్యాడ్ ని క్లిక్ చేయండి, Ctrl+V పేస్ట్ చేశాను. అదే విధంగా సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఫిగ్మాలో అగైన్ ద సేమ్ ఆప్షన్స్. సో బడ్జెట్ మార్కెట్ ఎప్పుడైనా సరే స్ట్రీట్ వ్యూ ఉండిద్ది. కాపీ చేసుకున్నాను, సో ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా బడ్జెట్ మార్కెట్ తీసుకున్నాను. సో బడ్జెట్ మార్కెట్ లో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక 14 సైజే ఇస్తున్నాను అండ్ జస్ట్ 22, 20. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఒక 14 ఇచ్చి 20 ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన ఇమేజ్ ని పుల్ చేసుకున్నాను అండ్ సెలెక్టెడ్ యూ హ్యావ్ ఎ గ్యాప్, కావాలంటే గ్యాప్ తీసుకోవచ్చు. సో బడ్జెట్ మార్కెట్
సార్ దీనికి కొంత గ్యాప్ ఇవ్వండి అంటే ఈ గ్యాప్ మినిమం మెయింటైన్ చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కొంత గ్యాప్ ని మెయింటైన్ చేద్దాం ఇలా. సో విజిబిలిటీ బాగుండిద్ది. అండ్ కోర్సెస్ దగ్గర కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకొని, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది, సపోజ్ చూడండి 65 ఉంది కదా. సో నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 65 ఉండాలి. సో సెలెక్ట్ చేసుకొని ఈ మినిమం గ్యాప్ ఇస్తున్నాను. సో 61, 55, 1, 2, 3, 4, 5. సో 61 గ్యాప్ ఇచ్చాను. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంత ఉంది, 61 గ్యాప్ ఉంది. ఇప్పుడు అన్నిటికీ 61 గ్యాప్ ఉంది కాబట్టి కరెక్ట్ గా క్లియర్ కట్ గా ఉంది. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన హైలైటింగ్ ప్లాట్ఫామ్స్ కి నేను ఏం చేస్తున్నాను, ఇలా మనం ఇచ్చుకుంటామంటే మనం ఇలా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ దీన్ని అన్నిటికన్నా కింద తీసుకొని వెళ్ళి, సో టెక్స్ట్ మాత్రం సో క్లిక్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేస్తాను. సో టెక్స్ట్ నేనేం చేయొచ్చు, ఇలా హైలైట్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉందని చెప్తున్నాను అంతే. సో దీన్ని మనం ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా తీసుకోవడం. సో దీనికి టెక్స్ట్ అనేది, కొలాబరేషన్ టెక్స్ట్ అనేది, ఈ బడ్జెట్ మార్కెట్ అనేది మనం ఇక్కడ 28 తీసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకొని సో ఐ డ్రాపర్ తీసుకొని క్లిక్ చేస్తున్నాను. అండ్ దీన్ని ఇంకా సో సెంటర్ అరేంజ్ చేయండి. ఇలా. సో అందరికీ సైజ్ అనేది మనం చెప్పలేం కాబట్టి టెక్స్ట్ ని బట్టి సైజ్ డిఫైన్ అవుతుంది. కాపీ, సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ చేయండి. సో దీన్ని టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ని ఈ విధంగా డిఫైన్ చేయండి. సో కోర్సెస్ దగ్గర కోర్సెస్ ని తీసేయండి అండ్ కొలాబరేషన్స్ దగ్గర కొలాబరేషన్స్ ని యాడ్ చేయండి. సో ఎన్ని విధాలుగా మోడిఫై చేయాల్సి జరుగుతుందో చూడండి ఒకసారి. ఓకేనా? సో కొలాబరేషన్స్ తీసేయండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, మనం ఆ బడ్జెట్ మార్కెట్ ని వర్కౌట్ చేస్తున్నాం. సో బడ్జెట్ మార్కెట్ కి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని బడ్జెట్ మార్కెట్ అన్ని మనకి స్మాల్స్ ఉన్నాయి. సో ఇది ఒకదాన్ని మనం హైలైట్ చేయకూడదు కదా. సో ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని కరెక్ట్ గా అలైన్ ఉన్నాయా లేవు. సో లెఫ్ట్ అలైన్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా నాకు కావాల్సిన ఆప్షన్స్ ని నేను తీసుకుంటున్నాను. అండ్ ఇందులోకి వచ్చేసరికి మనకు కావాల్సిన ఆఫర్స్ ఉంటాయి కదా. డిస్కౌంట్స్, సేల్స్ ఉంటాయి కదా, 50% డిస్కౌంట్ సేల్స్ ఇలా. సో ఒక యాడ్ ని నేను ఇక్కడ తీసుకున్నాను. జస్ట్ కాపీ చేయొచ్చు లేదా డైరెక్ట్ గా సేవ్ చేయొచ్చు. సేవ్ చేసినా కాపీ చేసినా రెండు ఒకటే ఫ్రెండ్స్. ఓకే, సో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ యాడ్స్ అనేవి మనం ఎలా రన్ చేస్తున్నాం అనేది చూపించడానికే ఈ ఆప్షన్. క్లిక్ చేసుకొని Ctrl+Shift+K డెస్క్టాప్ మీద సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇమేజ్ ని క్లిక్ చేసుకొని ఫిల్ లో ఫిట్.
అప్పుడు దీన్ని ఇలాగే ప్లేస్ చేయండి. అంతే కదా, క్లియర్ కదా, నీట్గా ఫిట్ అయింది కదా. సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ని మనం ఏం చేస్తున్నాం, క్లిక్ చేసుకొని జస్ట్ ఫిల్ అంటే ఫిల్ అవుతుంది. నాకేం కావాలి, ఫిట్ అవుతుంది, చాలు. ఒక బ్రాండ్. అండ్ ఫైనల్లీ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన 2400. ఒక 200 పిక్సెల్స్ ని తీసుకున్నా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకున్న ఈమెయిల్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఇస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తున్నాము అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సిన ఫేస్బుక్ అండ్ ఐకాన్స్ ఉంటాయి కదా. సో ఫేస్బుక్ అండ్ ఐకాన్స్ ని మనం డిఫైన్ చేసుకుంటూ ఇక్కడ కలర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో మనం మెయిన్ సిలబస్ బుక్, ఓకే. సో సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఐకాన్స్ రైట్ క్లిక్, మనకు కావాల్సిన ఫెదర్ ఐకాన్స్ తీసుకోండి. ప్లగిన్స్ రైట్ క్లిక్, ప్లగిన్స్ తీసుకొని ఇక్కడ మనకు కావాల్సిన ఫేస్బుక్ ఐకాన్, సో ఫేస్బుక్ ఐకాన్, ఇంకా ఇన్స్టా ఐకాన్, ఇంకేముంటాయి, జీమెయిల్, ఎక్స్. సో ఇట్స్ ట్విట్టర్ ఐకాన్ కదా, ఎక్స్ లేదు బట్ ఇక్కడ ట్విట్టర్ ఐకాన్ ఉంది, బట్ దీన్ని తీసుకుందాం. అంతే కదా, ఈ 3 ఐకాన్స్ మనం లూప్ చేద్దాం. సో సెలెక్ట్ చేసుకొని మూడు ఫ్రేమ్స్ లో ఉన్నాయి. 3 ఫ్రేమ్స్. మన ఈమెయిల్ న్యూస్ లెటర్ అనేది ఒక ఫ్రేమ్, అంటే ఆర్ట్ బోర్డ్స్. మన స్టైల్లో చెప్పాలంటే ఆర్ట్ బోర్డ్స్. మరి 3 ఆర్ట్ బోర్డ్స్ ఉన్నప్పుడు వర్కౌట్ అయిద్దా, అవ్వదు. Ctrl+Shift+G అన్గ్రూప్ చేసాం 3. సో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది ఒక లేయరే కదా. సో నో నీడ్ టు టేక్ ఎనీ గ్రూప్. సెలెక్ట్ చేసుకొని వైట్ ఇచ్చాను, ఓకే, వైట్ ఇచ్చాను. సో ఇదంతా ఒకటే కదా ఆప్షన్. సెలెక్ట్ చేసుకొని వైట్ ఇచ్చాను. సో కానీ దీంట్లో 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా. సో దీనికి వైట్ ఇచ్చాను, దీనికి వైట్ ఇచ్చాను, దీనికి స్ట్రోక్ వైటే ఇచ్చాను. 3ని సెలెక్ట్ చేసి Ctrl+G గ్రూప్ క్రియేట్ చేశాను, Ctrl+G. సో ఇది మొత్తం 3ని సెలెక్ట్ చేసి సెంటర్ అండ్ ఈక్వల్ హారిజంటల్ స్పేసింగ్, ఓకే. సో నాకు దీంతో పాటు ఆండ్రాయిడ్ iOS లోగో క్లిక్ చేశాను. సో ఆండ్రాయిడ్ iOS లోగోస్ తీసుకున్నాను, కానీ అది నాకు PNG డౌన్లోడ్ కావాలి. లేదా మనం చేస్తుంది దేనికి సంబంధించింది, ఫిగ్మా అనేది వెక్టర్ బేసా, పిక్సెల్ బేసా? ఇట్స్ వెక్టర్ బేస్. కంపల్సరీ మన వెక్టర్ లో తీసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ SVG ఫార్మాట్ లో కూడా తీసుకోవచ్చు. నేను ఫార్మాట్స్ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థం అవడానికి, ఓకే. సో ఫార్మాట్స్ తీసుకొని ఆండ్రాయిడ్ iOS లోగోస్ ని క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన SVG ఫార్మాట్ లో క్లిక్ చేయండి. ఇక్కడ సో మనకు కావాల్సిన ఫార్మాట్ ఏంటి, SVG. సో క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ లోగో, ఇలా మనకు కావాల్సిన డౌన్లోడ్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను.
ఇక్కడ చూడండి స్ట్రోక్స్ ఎంత బాగున్నాయో. డౌన్లోడ్ ఎస్విజి ఫార్మ్. సో ఎస్విజి ఐ కెన్ డైరెక్ట్లీ ఇంపోర్ట్ ఇంటూ ఎక్కడ ఫిగ్మాలో డైరెక్ట్ గా నేను ఏం చేయొచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. Ctrl+Shift+K. సో డౌన్లోడ్స్ లోకి వెళ్ళాను, ఎస్విజిని డబుల్ క్లిక్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేశాను. సో సెలెక్ట్ చేసి అది కూడా ఒక ఫ్రేమ్ లో వచ్చింది. Ctrl+Shift+G ఫ్రేమ్ రిమూవ్ చేశాను. సో ఇది ఒక వెక్టార్, సెలెక్ట్ చేసి Ctrl+G గ్రూప్, Ctrl+G గ్రూప్. ఆల్రెడీ ఇది ఒక లేయర్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసి Ctrl+Shift+G, Ctrl+Shift+G. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేసుకొని 2400 లేదా 300 ఈ మూడింటిని ఏం చేస్తున్నాను, Ctrl+Shift+G గ్రూప్, కంట్రోల్ గ్రూప్ చేసి సెలెక్ట్ చేసి అలాగే దీని యొక్క లింక్ క్రియేట్ చేసుకొని ప్రపోర్షనల్ లింక్ 150 ఇస్తున్నాను, 200 ఇస్తున్నాను. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని సెంటర్ అసైన్ చేస్తున్నాను. అదేవిధంగా దీనికి గ్రూప్ ఉంది కాబట్టి ఇది అన్గ్రూప్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఫిల్ ని తీసేసి స్ట్రోక్ మాత్రం వైట్ ఇస్తున్నాను. వైటే కదా మనకు కావాల్సింది. సో 2 ఇక్కడ ప్లేస్ చేశాను, సెలెక్ట్ చేశాను, ఫిల్ తీసేసాను, స్ట్రోక్ వైట్ ఇచ్చాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి 3 ఇస్తున్నాను. దీన్ని 3కి ఇచ్చినప్పుడు మరి ఇక్కడ కూడా ఏం కావాలి, నాకు 3 వైట్ ఇస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకొని Ctrl+G గ్రూప్ క్రియేట్ చేశాను. సో గ్రూప్ క్రియేట్ అయింది. సెలెక్ట్ చేసి ప్రపోర్షనల్ లింక్ లో 453, 452 దగ్గర నేను ఇక్కడ ఏం చేస్తాను, 380 ఇస్తున్నాను. తగ్గిందా? సో ఈ విధంగా ఇవ్వచ్చు, లేదా Ctrl+Shift+G అన్గ్రూప్ చేసుకొని సో క్లిక్ చేసుకొని ఇక్కడ Ctrl+Shift+G అన్గ్రూప్ చేసుకొని దీని వరకు Ctrl+G గ్రూప్ చేస్తున్నాను, దీని వరకు Ctrl+G గ్రూప్ చేస్తున్నాను. సో ఇది ఎక్కడ ప్లేస్ చేయండి, ఇది దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్మెంట్, Ctrl+G గ్రూప్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సెంటర్ అలైన్మెంట్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకొని ప్రివ్యూ చెక్ చేసుకోండి. ప్రతిదీ మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది, ప్రతిదీ మీకు పోర్ట్ఫోలియో కింద హెల్ప్ అవుతుంది. నేను ఒక న్యూస్ లెటర్ చెప్పానంటే మీరు మల్టిపుల్ గా డిజైన్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో చూసారా, ఈ విధంగా మనకు కావాల్సిన న్యూస్ లెటర్ ని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, మనం డిజైనింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళకి, డెవలప్మెంట్ వాళ్ళకి ఇస్తాం. సో డెవలప్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అన్ని వాళ్ళు రీడిజైన్ చేస్తారు. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకోవడం, సో ఇక్కడ ఆల్రెడీ స్ట్రిప్ మీద ఒక కలర్ ఇవ్వడం, లోగో మనమే ఇస్తాము. ఇక్కడ ఇది ఓకే, ఇక్కడ కూడా ఇది ఓకే, ఇక్కడ ఇది ఓకే. కానీ ప్రీ డిఫైన్డ్ గా మనకి ఏముంటాయి, ఇక్కడ ఆల్రెడీ ఐకాన్స్ వాళ్ళు అక్కడే డిఫైన్ చేసుకోవచ్చు, అక్కడే కాల్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ లోనే. కానీ ఇక్కడ ఆండ్రాయిడ్ ఐఓఎస్ అంటే మన డిజైనింగ్ ఆస్పెక్ట్స్ వరకే మనం డిజైన్ చేస్తాం. ఆల్మోస్ట్ మళ్ళీ 80% ఆఫ్ వర్క్ మళ్ళీ డెవలప్మెంట్ దగ్గరే ఉండేది. ఈమెయిల్ కదా, ఈమెయిల్ చూసినట్టే మళ్ళీ HTML తరపు నుంచే పంపాలి. సో కంపల్సరీ మన డిజైనింగ్ 100% ఇక్కడ మనం ఇస్తేనే వాళ్ళు మళ్ళీ మన డిజైనింగ్ వర్క్ మనం తీసుకొని, అంటే డిజైనింగ్ వర్షన్ లో మన పర్స్పెక్టివ్ లో మనం ఇస్తాం. ఇంకేదైనా ఐకాన్స్ కానీ, ఏదైనా ఇమేజెస్ కానీ, PNG ఫార్మాట్స్ కానీ వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తాం. సో డెవలప్మెంట్ లో ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఈ విధమైన న్యూస్ లెటర్స్ ని మనం క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్లిక్ చేసుకొని మనకు కావాల్సిన ఫిట్ అండ్ విడ్త్ ఇలా ఇస్తాం. లేదనుకుంటే ఇక్కడ యాక్చువల్ సైజ్ లోకి వెళ్ళి ఇలా డిఫైన్ చేస్తాం. ఈ విధంగా మీరు న్యూస్ లెటర్స్ ని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet friends.